జనసేన పార్టీ 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవానికి తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు తరలి రావాలని వాకాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు రౌతు శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించాలని 11 సంవత్సరాల నుండి కష్టపడి పనిచేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పిఠాపురంలో నిర్వహించనున్న ఆవిర్భావ సభకు మండలంలోని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, రేపు మధ్యాహ్నం 2 గంటలకు గూడూరులో బస్సులు సిద్ధంగా ఉంటాయి. అందరూ పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుని రౌతు శివకుమార్ని. వాకాడు మండలంలో ఉన్నటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమనగా మార్చి 14వ తేదీ మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినం జరుపుకునేదానికి ప్రతి ఒక్కరూ తరలి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం. అందరూ కాలర్ ఎగరేసుకొని జరుపుకోవాల్సిన పండగగా మనమందరం గర్వించదగ్గ విజయాన్ని మనకు అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చాలా గొప్పగా ఈ పండుగని జరుపుకునేదానికి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మన వాకాడు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికులు, నాయకులు ప్రతి ఒక్కరూ మన గూడూరు నుంచి బస్సులు బయలుదేరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని R&B గెస్ట్ హౌస్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ